హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజు అయితే చిక్కుడుకాయ ఒరుగులు చేస్తున్నాము. మరి అవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వీటిని మనం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇవి ఒరుగులే కాబట్టి మనం ఒరుగులు చేస్తున్నాం కాబట్టి ఇవి కడిగినా కూడా ఏం కావు, బూజు రావడం అట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మళ్ళీ మనం వీటిని ఎండలో పెట్టుకుంటాం కాబట్టి. కడిగేసి ఇదే సైజ్ కాకుండా వీటిని 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మాత్రం తీసేసి ఈ సైజ్ కట్ చేసుకుంటే మనకి సరిపోతాయి. వీటిని కత్తిపీట ఏదైనా పర్వాలేదు, ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. యశు మంచిగా కట్ చేస్తుంది 2. అరే అరే రా కొంచెం కొంచెం లేకపోతే ఏమైంది? అది నీ చిన్నగా వస్తున్నాయి. కొన్ని పెద్ద చిన్నవి ఉన్నాయి కదా, అందువల్ల. మనమైతే గోరుచిక్కుడు ముక్కలన్నీ కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక గిన్నె తెచ్చుకున్నాను. అందులో మనం కట్ చేసుకున్న గోరుచిక్కుడు మొత్తం వేసేసుకొని దాంతోపాటు ఇందులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి నిల్వ ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఒక 4 గంటల పాటు వీటిని మూత పెట్టేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇంకా వీటిని వడియాలుగా మనం ఎండబెట్టుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ మేడ మీదకి వెళ్ళిపోయి ఒక కవర్ వేసుకున్నాను. నేను కవర్ మీద వీటిని ఎండబెట్టుకుంటున్నాను. మరి ఒకే దగ్గర గుత్తగా కాకుండా కొద్దిగా విడివిడిగా చేసుకుంటా మనం వీటిని ఆరబెట్టుకోవాలి. అప్పుడే ఇవి తొందరగా ఎండిపోతాయి. కాకపోతే ఇవి ఎండడానికి మాత్రం ఒక 3 డేస్ టైం అయితే పడుతుంది.
ఈ ఒరుగులు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి. మనం పప్పు కానీ పప్పుచారు ఇలా ఏది చేసుకున్నా సరే కొద్దిగా తీసేసుకొని ఫ్రై చేసుకొని చిన్నులపై కారం చల్లుకున్నామంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అంతేకాదు కర్రీ లేని రోజు కూడా ఇలా చేసుకొని రైస్లోకి మనం తినేసేయచ్చు. మరి ఫ్రెండ్స్, మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.